అందరికీ నమస్కారం. నేను మీ గంటా స్వరూప, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేవి సర్వసహజంగా జరుగుతూ ఉంటాయి. మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక విశ్లేషణ నచ్చక వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అని చెప్పుకునేటువంటి రౌడీలు గూండాలు వెళ్లి భౌతిక దాడులకి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోనూ ఉన్నప్పుడు దాడులకి పాల్పడ్డారు. వైఎస్ఆర్సీపీ ఈ రోజున ప్రతిపక్ష హోదా కోల్పోయాక కూడా ఈ రోజుకి భౌతిక దాడులకే పాల్పడతా ఉన్నారు. అది వారి యొక్క సంస్కారం. ఆ సందర్భంగా రోజా రోడ్డెక్కి, అఫ్ కోర్స్ నిజంగానే రోజా ప్రతిరోజు రోడ్డే ఎక్కుద్దండి. ఆవిడకి ఇంట్లో పని పాట, ఇల్లు, సంసారం, ఈ సంస్కారం ఇవేమి ఉండవు. మాట్లాడితే రోడ్డు మీదకి వచ్చి రోడ్డెక్కి వేరంగా సృష్టిస్తూ ఉంటది. ఆ రోజా రోడ్డెక్కి అంటది, మహిళలందరి గురించి మీరు మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు తమ యొక్క పార్టీ మహిళలతో మాట్లాడిస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు తమ యొక్క పార్టీ మహిళలతో మాట్లాడిస్తున్నారు అని చెప్పేసి మేము మాట్లాడుతూ ఉంటుంది. ఏం మాట్లాడతావమ్మా రోజా? నీ ఏ రోజన్నా నువ్వు సంస్కారంగా ప్రవర్తించావా? ఏ రోజైతే నువ్వు ఎయిర్పోర్ట్ లో మిడిల్ ఫింగర్ చూపించావో జన సైనికులకి, ఆ రోజే నువ్వు మహిళగా చనిపోయావు. ఆ రోజే నువ్వు మహిళగా చచ్చిపోయావు. ఈ రాష్ట్రంలో ఒక మగాడు కూడా మిడిల్ ఫింగర్ చూపించడానికి ఆలోచించేటువంటి నువ్వు ఒక ఆడదాని అయ్యుండి రాష్ట్రం సిగ్గుపడేలాగా మిడిల్ ఫింగర్ చూపించావు. నువ్వు ఒక మనిషివి, నువ్వు ఒక మహిళవి, నువ్వు మహిళల గురించి మాట్లాడుతూ ఉంటావు. అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి గారికి కూతురుగా, ఒక ముఖ్యమంత్రి గారికి భారీగా ఉన్నటువంటి నారా భువనేశ్వరి గారు మనందరికీ తల్లి సమానురాలు. ఆవిడిని అసభ్య పదజాలంతో నీచాతి నీచంగా దూషిస్తున్నప్పుడు ఆ రోజు నువ్వు, నీ నాయకుడు ముసుముసు నవ్వులు నవ్వుతా ఎంకరేజ్ చేశారే, ఆ రోజు గుర్తు రాలేదా మహిళల గురించి మాట్లాడుతున్నారు అని? కాకినాడ సాక్షిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారి గురించి, పవన్ కళ్యాణ్ గారి గురించి ఎంత నీచాతి నీచంగా మాట్లాడితే మేము ఇదేంటని వెళ్ళినప్పుడు మా మీద దాడులు చేయించినప్పుడు గుర్తు రాలేదా నీకు మహిళల గురించి? 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఎంతమంది అత్యాచారానికి గురయ్యారు, ఎంతమంది ఆడపిల్లల మానభంగాలు కోల్పోయారు, ఎంతమంది ఆడపిల్లలు అన్యాయంగా చంపబడ్డారు? ఎన్సీఆర్బి రిపోర్ట్ తెప్పించుకున్నప్పుడన్నా చదివావా రోజా నువ్వు? నీకు ఆ రోజు గుర్తు